యష్ ఎక్కడున్నావు? బయటికి రా. నువ్వేనా నువ్వేనా యష్ నువ్వేనా నువ్వేనా నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా కథకు సుఖాంతమైనా నువ్వేనా యష్ నాకు చిరు సంతోషమైనా నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా 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 నువ్వేనా. నాకు చాలా భయం వేసింది యష్. నిన్నెక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారో అని చాలా భయపడ్డాను. నువ్వెంత చెప్పినా వినడం లేదని నేనెంతో టెన్షన్ పడ్డాను. ఇంకెన్నాళ్ళని ఇలా దాక్కోమంటావు సింధు? ఈరోజు కాకపోతే రేపైనా పోలీసులకి లొంగిపోవాల్సిందే కదా. ఇలా ఏ తప్పు చేయకుండా పారిపోవడం, దాక్కోవడం నాకు చాలా అసహ్యంగా ఉంది సింధు. నువ్వు చెప్పింది నిజమే యష్. రేపైనా లొంగిపోవాల్సిందే. కానీ రేపటికి మన చేతుల్లో ఇంకో 24 గంటలుంటాయి. ఈలోపు నిన్ను కాపాడుకునే ఒక్క అవకాశం దొరుకుతుందేమో. ఇంకొకటి యష్, నువ్వు చెప్పినట్టు ఇది మా కోతి మామ పన్నిన పన్నాగమే. నాకు తెలుసు సింధు, ఆ రౌడీల చేత కేసు పెట్టించి పోలీసుల్ని రెచ్చగొట్టింది వాడేనని. వాణ్ణి వదలను. యష్, ఆవేశపడకు. మనకున్నది 24 గంటలు. ఈలోపు లొంగిపోవాలి, లేదంటే పారిపోవాలి. ఏం చెయ్యాలో తెలివిగా ఆలోచించి అడుగు వేద్దాం యష్. రా యష్, కింద అత్తయ్య వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. రా. ఈ యష్ ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయాడో? ఖచ్చితంగా ఇంట్లోనే దాచారు. తను ఎక్కడున్నాడో కనిపెడతాను. మధు, బాంబ్ రెడీ. ఇందాక పోలీసులు వస్తే నువ్వు కిందకి వెళ్ళావు కదా, ఇప్పుడు రాయనా? వీళ్ళమ్మ విన్ని ఖచ్చితంగా రాంగ్ టైంలోనే కానుంటుంది. ఒక్కసారి కూడా కరెక్ట్గా మాట్లాడు. ఏంటి మధు, రాయనా? చెత్త విధవ, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? చూడండి, మీ తమ్ముడు పారిపోయాడు. ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు, లేదా ఈ ఇంట్లో వాళ్లతో టచ్లో అయినా ఉండుంటాడు. పోలీసులకి వాడు ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు జైలుకి వెళ్తాడు. అప్పుడు మనం హాయిగా డబ్బులు పంచుకోవచ్చు. ఆ తర్వాత ఇలాంటి వాటికి మనకి బాగా సమయం ఉంటుంది. యష్ని జైలుకి పంపే అవకాశాన్ని వదులుకోకూడదు తేజ, అర్థమవుతుందా? అర్థమైంది. మరి ఈ బాంబుని ఏం చేయను? తేజ, రేపొద్దున్నే బ్యాంకుకి వెళ్ళి ఒక లాకర్ తీసుకుంటాను. అందులో జాగ్రత్తగా పెడదాం. నేను డబ్బు గురించి మాట్లాడుతుంటే బాగుంటావేంటి? సారీ. నాన్న, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, మీరు టెన్షన్ పడకండి. నాన్న, నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారా? మళ్ళీ నిన్ను జైల్లో పెడతారా? మేమింకా నిన్ను చూడలేమా నాన్న? మాకు భయం వేస్తుంది. రిషి, శశి, మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మొదటి 5 నిమిషాలు టెన్షన్గా ఉంటాయి. తర్వాత చదివినవన్నీ గుర్తొచ్చి ధైర్యంగా ఎగ్జామ్ రాస్తారు. ఇది కూడా అంతేనమ్మా. ఈ టెన్షన్ మనకి కొద్ది రోజులే ఉంటుంది. తర్వాత మన దగ్గరున్న నిజం మనల్ని పాస్ చేయడమే కాదు, టాప్లో నిలబెడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఏంట్రా మనకి కష్టాలు? ఇంకా ఎన్నాళ్ళురా ఇలా?
నాకున్నది కేవలం 24 గంటలు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? నా పిల్లల్లో తిరిగి ధైర్యం ఎలా నింపాలి? నా భర్తని ఎలా కాపాడుకోవాలి? అక్కడ రోడ్డు మీద నాన్నని కామెంట్ చేస్తుంటే నీకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలా? నేను బెయిల్ మీద వచ్చాను కాబట్టి కొట్టచ్చా లేదా అని? మాటి మాటికి ఏదో జరుగుతుందని భయపెడుతున్నావు. అసలు ఏం జరుగుతుందో చెప్పు. మనకి ఎదురు రావాలంటేనే గుండెల్లో దడ పుట్టేలా ఉంటాను. ఇదే కరెక్ట్ నాన్న. ఒక సమస్య తీరిందని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకో కొత్త గండం వచ్చి పడుతుంది దాము. అసలు మనకి టైం బాలేనట్టుంది. ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నాకు అదే భయంగా ఉంది చంద్ర. ఎటు చూసినా చీకటి కనిపిస్తోంది. ఒక పక్క డబ్బు కట్టిన వాళ్లే ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నారు. ఇంకో పక్క యష్లో ఆవేశం పెరిగిపోతుంది. అది చాలదన్నట్టు ఆ మధు ఎటువైపు నుంచి ఎలాంటి కుట్రలు చేస్తుందో అన్న భయం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. సింధు, ఇంకా నిద్రపోలేదా? నిద్రెలా పడుతుంది అత్తయ్య? మీకు మనసులో ఎంత కలవరంగా ఉందో నాకు అలానే ఉంది. పిల్లలైతే యష్ని అస్సలు వదలడం లేదు. జాగ్రత్తమ్మా, వాడు మన ఇంట్లోనే ఉన్నాడన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మధుకి తెలియకూడదు. అవునమ్మా, తెలిస్తే నరకం చూపిస్తుంది. ఆరాధ్యని అడ్డు పెట్టుకుని కూపీలాగాలని ప్రయత్నిస్తుంది. పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నా భయం కూడా అదే అత్తయ్య. మధు ఏదో ఒక పన్నాగం పన్నక ముందే మనం ఇందులో నుంచి బయటపడాలి. తెల్లారేసరికి ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకాలి. అదెలా సాధ్యం సింధు? 24 గంటల్లో లొంగిపోవాలని పోలీసులు డెడ్లైన్ ఇచ్చారు. ఈ కొద్ది గంటల్లో మనం ఏం చేయగలం? ఎలా పరిష్కరించగలం? పరిష్కరించొచ్చత్తయ్య. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ మధు ఫోన్ గనక మన చేతికొస్తే నేను ఆయన్ని సేఫ్గా బయటికి తీసుకురాగలుగుతాను. మధు ఫోన్కి యష్ బయటికి రావటానికి సంబంధం ఏంటి సింధు? అది నేను చూసుకుంటానత్తయ్య. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఎలా అయినా సరే మధు ఫోన్ ఒక్క అరగంట నా చేతికొచ్చేలా చూడండి ప్లీజ్. మిగతాది నేను చూసుకుంటాను. ఆయన్ని నేను కాపాడుకుంటాను. దాము, కోడలింత కాన్ఫిడెంట్గా చెప్తోంది కదా, మనం ఏదో ఒకటి చేద్దాం. అమ్మా సింధు, ఎలాగోలా మాయ చేసి ఆ మధు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వచ్చే పూచి మాది. నువ్వేం చేయాలనుకుంటున్నావా చెయ్యి. అది కాదు చంద్ర. దాము, ఏమీ చేయలేకపోతున్నామని టెన్షన్ పడే కన్నా ఏదో ఒకటి చేసే వాళ్ళకి సహాయం చేస్తే కొంచెం బెటర్ కదా. సరే, మీరు చెప్పింది నిజమే. అమ్మా సింధు, తన ఫోన్ని తీసుకుని వచ్చిచ్చే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, మావయ్య, చాలా జాగ్రత్త. ఆ ఫోన్ మన చేతికొస్తేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏ మాత్రం ఆ మధుకి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. అలాగే సింధు, నువ్వు చెప్పినట్టే చేస్తాం. నువ్వు కంగారు పడకు. ఏంటి వీడి బాలకం తేడాగా ఉంది?
మధు, వామ్మో, బాలకమే కాదు మాటల్లో కూడా తేడా వచ్చింది. ఏంటి తేజ? ఆ, మరి ఆ, ఇప్పుడేంటి? ఏంటేంటి? ఆ, ఇప్పుడు వరకు మనం మొదలు పెట్టండి. ఏంటది తేజ? ఆ, 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 అదే మన కాపురం. కాపురమా? ఇప్పుడా? వద్దు తేజ. మరి ఇంకెప్పుడు మధు? ఆ, అంటే అది జనరల్గా రాత్రిపూటే కదా మొగుడు పెళ్ళాలకి ఏకాంతం దొరికేది. నువ్వు ఈ టైంలో కూడా ఇప్పుడా అంటే ఈరోజు ఏదైనా కానీ మనం ప్లీజ్ తేజ, ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలే. నేను చాలా అలసిపోయాను. ఎందుకు మధు ఎప్పుడు చూసినా నన్ను డిసప్పాయింట్ చేస్తావు? మొన్నేమో ఇలాంటి పనులకి ముహూర్తాలు చూడాలని తోసేసావు. సరే ముహూర్తం పెడితే ఏమైందో ఏమో తెలీదు, రాత్రంతా మనం నిద్రపోయాం. మనిద్దరం భార్య భర్తలు మధు. తేజ ప్లీజ్ మధు, నువ్వు కాదనకు. తేజ, ఇలాంటి వాటికి మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉండటం అవసరం. ఒక పక్క ఇంట్లో ఈ టెన్షన్, ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్లారు. 24 గంటల్లో లొంగిపోవటానికి సమయం ఇచ్చారు. నేనేమో యష్ ఎక్కడున్నాడో, రేపు ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటే ఈ టైంలో నీకు వీటి మీద ధ్యాస ఎలా వస్తుంది తేజ? ఇది మరీ బాగుంది. అరెస్ట్ చేస్తానంది నన్ను కాదు కదా, యష్ని. పోలీసుల వార్నింగ్ చూసావుగా, రేపు వాడిని పట్టుకోవడం ఖాయం. వాడు రేపు అరెస్ట్ అవుతాడన్న ఆనందంలో మన మైండ్ ఫ్రీ అవ్వాలి, కానీ టెన్షన్ ఎందుకు మధు? ఒకటి చెప్పు, నువ్వు అసలు నన్ను ఇష్టపడుతున్నావా లేక కావాలని దూరం పెడుతున్నావా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు వీడికి ఇష్టపట్టలేదని చెప్పలేను, ఇష్టపడుతున్నాను అంటే వీణ్ణి ఆపలేను. ఇప్పుడు నేనేం చేయాలరా భగవంతుడో? ఏమైంది మధు? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? తేజ, రే తేజ, అమ్మా, నాన్న, ఏమైంది? మీరు ఇలా వచ్చారేంటి? మాకు భయం వేస్తుందిరా. భయమా? భయం ఎందుకమ్మా? రేయ్, ఎందుకంటావేంట్రా? యష్ పారిపోయాడు కదా, వాడి రాత్రికొచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడో అని భయంగా ఉందిరా. యష్ మమ్మల్ని ఏం చేస్తాడత్తయ్య? ఏదో ఒకటి చెయ్యొచ్చు. వాడసలే కోపంతో రగిలిపోతున్నాడు. ఈ మధ్య వాడికి కోపం వస్తే చేతికి ఏదందితే దాంతో ఎదురుగా ఎవరుంటే వాళ్ళని కొట్టేస్తున్నాడు. అవునరా, పొద్దున కూడా ఎవరో రౌడీలు నన్ను కామెంట్ చేశారని ఒక గుడ్డ ముక్క తీసుకుని వాళ్ళ తల పచ్చడి చేసేశాడ్రా. గుడ్డ మొక్కుతో కొడితే వాడి తల ఎలా పచ్చడైపోయింది నాన్న? అందులో రాళ్లు పేర్చి దాన్ని గట్టిగా కట్టి మరీ కొట్టాడ్రా. వాళ్ళంటే నిన్ను కామెంట్ చేశారు, మరి మేమేం చేసాం? ఈ రోజు వాడి కోసం పోలీసులు రావటానికి కారణమేంటి? వాడు జైల్లో ఉండి గొడవలు పడుతున్నాడని. వాడు జైల్లో ఎందుకున్నాడు? జనాలు డబ్బులు కొట్టేశాడని కేసు పెట్టారు కాబట్టి. ఆ కేసులో వాడెలా ఇరుక్కున్నాడు? మా వల్లని వాడు మా మీద పగబట్టింటాడా? కామెంట్ చేస్తేనే తల పగలగొడితే వాడి జీవితంతో ఆడుకుంటే? ఏమైంది తేజ అలా చూస్తున్నావు? వాడొచ్చి తల పగలు కొట్టకుండా మన రూమ్లో బరువైన వస్తువులు ఏమైనా ఉంటే దాచేయాలి మధు. అమ్మా, నాకు భయం వేస్తుంది. మాకు కూడా రా. ఎంతైనా నువ్వు మా పెద్ద కొడుకువి. నీకు ప్రాణహాని అంటే మాకు భయమేగా. అందుకే ఈ రాత్రికి మీ దగ్గరే పడుకుందామని వచ్చాంరా. వీళ్ళ మాటల్లో ఏదో తేడా ఉంది, కానీ ఈ రాత్రి తేజ నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. ఏంటి కోడలా ఆలోచిస్తున్నావు? అత్తయ్య, నాకు చాలా భయం వేస్తోంది. ఈ రాత్రికి మీరు మాతో పాటే మీరు మా గదిలోనే ఉండాలి. అందుకే కదా కోడలా మేమిక్కడికొచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఏంట్రా, నువ్వు మా పెద్ద కొడుకువి. నాన్న,
అమ్మా సింధు, ఇదిగో నువ్వు అడిగినట్టు ఆ మధు ఫోన్ తెచ్చాను. ఫోన్ లాక్ కూడా ఓపెన్ చేశానమ్మా. అత్తయ్య, మీరు మధుని మేనేజ్ చేయండి. ఇక్కడి నుంచి నేను డ్రామా ఆడతాను. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళండి. సింధు, ఫోన్ చేతికొచ్చిందా? సక్సెస్ యష్, ఫోన్ మన చేతికి వచ్చేసింది. వెరీ గుడ్. ఫోన్ అయితే సాధించు. ఇప్పుడు ఈ ఫోన్తో నువ్వేం చేయబోతున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్తాను యష్. మనల్ని ట్రాప్ చేశామని అనుకుంటున్నారు కదా, మనం ట్రాప్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం. మన ఫస్ట్ టార్గెట్ ఆ పొలిటీషియన్ని ట్రాప్ చేయడం. దానికోసమే ఈ మధు ఫోన్. ఎవరబ్బా ఈ టైంలో రింగ్ ఇచ్చారు? ఆ? ఈ టైంలో మధు మిస్ కాల్ ఇచ్చిందేంటి? పొరపాటు నుంచి ఉంటుందిలే, అందుకే కట్ చేసింది. అమ్మా, ఎవరబ్బా మళ్ళీ మిస్డ్ కాల్ ఇచ్చింది? ఖచ్చితంగా ఏదో సిగ్నల్ ఇచ్చుంటుంది. మధు, పక్కన మా ఆవిడుంది, మెసేజ్ చెయ్యి. యష్, నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్లో కాదు, మనం పర్సనల్గా కలుద్దాం. నిజంగా అంటున్నావా? సింధు, నిజంగా అంటున్నావా? అవును, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. నువ్వు వెంటనే వచ్చేసి. నాకు నిద్ర పట్టడం లేదు మధు. ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఎక్కడికి రావాలి? ఇంకో అరగంటలో మీ ఇంటి ముందుకి ఒక ఆటో వస్తుంది. నువ్వొచ్చి ఆ ఆటోలో కూర్చో. ఇక నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు ఏ హోటల్కో రిసార్ట్కో తీసుకెళ్తావు. పైకి కనిపించవు కానీ నువ్వు ముదిరే. కాస్త త్వరగా రా, నా భార్యకు అనుమానం రాకుండా తెల్లారేసరికి వచ్చేద్దాం. బాయ్. బాయ్. ముసలోడే గాని మహానుభావుడు. ఏంటి మధు, ఇలా బురకా వేసుకొని వచ్చావు? ఓహో,
ఎవరూ గుర్తుపట్టకూడదని నీ ప్లానా? నువ్వు సూపర్ మధు. మధు, ఓహో అర్థమైంది. అన్నీ రూమ్లోనే అంటావు. ఈలోపు ఈ బురక తీసి నీ అందమైన ముఖాన్ని చూయించచ్చుగా. హలో అంకుల్. ఆ, ధైర్యం అంటే గుర్తొచ్చింది. వాడు ధైర్యం సింధు. సింధు ఇంట్లో లేదా? అక్కడ సింధు ఎవరినో టెన్షన్ పెడుతుంది. నువ్వు నా భర్తపై పెట్టిన కేసు విత్డ్రా చేసుకో. జోకా నవ్వాలా? నిన్నేదో పరిగెత్తించడానికి ప్లాన్ వేసుకుని వచ్చినట్టుంది.